దయచేసి అంటే ఉగాది శుభదినం నాకు కూడా ఏదైతుందో ఈ ప్రాంతం పుట్టిన గంట నన్ను ఈ స్థాయికి పెంచి పూజించిందా నా నిజంగా గర్వకారణం చెప్పాను. ఇప్పటికి నన్ను ఏమంటారు నిజామాబాద్ పోతే అందరూ అంటుండ్రు వీడు చేతాను అని చెప్పాను. ఇప్పుడు ఏమన్నా చేతాను తప్ప అనే నేను జగించాల వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పండి. నాకేదైతుందో కరీంనగర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందుండేనే మిత్రులు లక్ష్మణ్ గారు సాక్షి అని చెప్పండి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటుంది, నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా నేను మేము ఎంపిక చేస్తున్నాం. కరీంనగర్ మొత్తం 7 నియోజకవర్గాలకు సుపరిచితం. కరీంనగర్ 7% నియోజకవర్గాలకు సుపరిచితం. నువ్వు కరీంనగర్కి 2 సార్లు కంటెస్ట్ చేసినావు. నువ్వు ఓసారి కొసకాచి కొద్దిగా తప్పిపోయినావు. చివరి దాకా అందరు ఆశ్చర్యం ఇదేందిరా జీవన్ రెడ్డి ఒక నిజామాబాద్ ఒకడే పేరు వస్తుంది పేరు ఎందుకు చెప్తలేరు. అందరికి ఇదేంటంటే ఇదేంది వాళ్ళకేదో చివరి దాకా వీరిని ఒత్తిడి పెట్టి వీరిని ఎట్లా చేసి లొంగ తీయాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నన్ను ఎట్లా చేసి లొంగ తీయాలి, లొంగ తీయాలి. నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే కరీంనగర్కి చెయ్యు. నేను చెప్పి నాకు అవకాశం లేకుండా మంచిదే చెప్పాను. నా జగిత్యాల శాతం నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం. నా జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ లో అంతర్భాగం అని చెప్పంటున్నాను. నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయాలని చెప్పానంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తేనే చేయగలుగుతాను. నేను